అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ నా గురించి క్షమించండి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్కి అయినా ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడ ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ ఫాదర్ కూడా ఉంటారు. బట్ ఇప్పుడు మార్చ్ 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. అయితే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్తో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. అవును, ఎందుకంటే నాకు రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా ఇష్టం అండి. సో వచ్చినప్పుడల్లా సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలు పెట్టాం. సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అలాగే అదే అండి. సో 28 థియేటర్స్కి రాబిన్ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, వెరీ హ్యాపీ టు బి రాజమండ్రి. ఇది వచ్చిన ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఒక స్మాల్ సారీ అండి, ఎందుకంటే నేను చెప్పిన టైంకి కాస్త డిలే అయింది. ఎందుకంటే లీలా షీఈ్ వెరీ సిక్, హ్యావింగ్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి. సో రాగానే కొంచెం సిక్ అవుతే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఇట్ టుక్ ఎక్స్ట్రా టైం ఫర్ టు గెట్ వెల్. సో సారీ ఫర్ దాట్. అండ్ రాబిన్హుడ్ సినిమా వస్తుందండి, మార్చ్ 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది అని కుటుంబ సినిమా, లాస్ట్ సినిమా భీష్మ, అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా స్టార్ట్ అయిన వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా మీరు చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది. అండ్ నాకేంటి సెంటిమెంట్ అంటే, నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా